ప్రపంచ స్థాయి చికిత్సతో రోగి ప్రాణాలను కాపాడమని మలక్పేట్ యశోద హాస్పిటల్ వైద్య బృందం గురువారం నల్గొండలో కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్జన్ డాక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన శ్రీమతి అరుణ 57 సంవత్సరాల మహిళ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధితో కూడి భుజంతో తీవ్రమైన నొప్పితో వాపుతో యశోద మలక్పేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అత్యవసర వైద్య విభాగానికి వచ్చారని తెలిపారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రంగ సంతోష్ కుమార్, యశోద హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ కె శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ జిద్రా, ఏ వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఈ పేషెంట్ వచ్చేటప్పటికి రక్తనాళం అంటే ఇప్పుడు మనకి హార్ట్ నుండి వచ్చే రక్తనాళం కుడి చేతికి సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉందో అది ఆల్రెడీ పగిలిపోయి వచ్చేది. సో మనకి ఇక్కడ కండరాలు మజిల్స్ ఉంటాయి కదా, సో ఆ మజిల్స్ గట్టిగా ఉండడం వల్ల ఆ రక్తనాళం కంప్లీట్గా పగిలిపోయి ఆన్ టేబుల్ అంటే ఇక్కడికి వచ్చే లోపే లైఫ్కి రిస్క్ ఉండే ప్రమాదంలో వచ్చారు. కానీ ఆ మజిల్ స్టార్ట్గా గట్టిగా ఉండడం వల్ల అది కంప్లీట్గా పగిలిపోయింది. సో మనము అది టైమ్లీ ఐడెంటిఫై చేసాం. అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అయినప్పుడే తన బీపీ అనేది ఆల్మోస్ట్ 180 to 190 సిస్టోలిక్ బీపీ ఉంది. అంటే మామూలుగా ఉండేది 120-80 ఎలా ఉంటుంది కదా, దానికన్నా ఒక 50% ఎక్స్ట్రా హై బీపీలో ఉండేది. సో వెంటనే దాన్ని రాగానే ఐసీయూకి అడ్మిట్ చేసాం, సిటీ స్కాన్ చేసాం. రక్తనాళం పగిలిపోయింది, కానీ ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో కండరాలు ఉన్నాయో అది కంప్లీట్గా ఓపెన్ అయిపోయేలాగా చేయకుండా హెల్ప్ చేసింది. అంటే తనకు వాడియే తనకు హెల్ప్ చేసింది. సో దీనికి ట్రీట్మెంట్ పరంగా 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా కోసి ఆర్టిఫిషియల్ ట్యూబ్ ఒకటి తీసుకొని బైపాస్ చేయాలి. రెండోది ఏంటంటే స్టెంట్ వేసి, దానిలో 2 రకాల స్టెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జాలి లాంటి స్టెంట్, మనకు నార్మల్గా హార్ట్ పేషెంట్స్కి వేస్తూ ఉంటారు కదా అలాంటిది. రెండోది ఏంటంటే కవర్డ్ స్టెంట్ అంటే ఇది మామూలుగా మన పైప్ ఎలా ఉంటుందో అలా. సో ఈమెలో అలాంటి జాలి లాంటి స్టెంట్ వేస్తే ఆ జాలి హోల్స్లో నుండి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. సో అందుకని ఈమె కవర్డ్ స్టెంట్ అనేది వేయాల్సి వచ్చింది. సో మనం ఈ ప్రాసెస్ అనేది 2.5 months బ్యాక్ రైట్ సైడ్ కుడి భుజంలో వాపు ఎక్కువ వచ్చింది. నల్లగొండలో చూపించాము, ఒక హాస్పిటల్లో చూపించాము. ఫస్ట్ యాక్చువల్గా ఆర్థోపెడిక్ చూపించాము. ఆర్థోపెడిక్ కాదని చెప్పారు. తర్వాత వేరే డాక్టర్ని చూపిస్తే వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ నరానికి సంబంధించిన ప్రాబ్లము, నల్లగొండలో అయితే ప్రాబ్లం సాల్వ్ కాదు, మీరు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మీరు యశోద హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. డాక్టర్ రంజిత్ గారి పేరు చెప్పి మరి పంపించారు. సంతోష్ డాక్టర్ గారు మాకు లేదు, సంతోష్ గారిని కలిసాము, యాక్చువల్ ప్రాబ్లం చెప్పాము. వాళ్ళు ఇక్కడున్న రిపోర్ట్ చూశారు, చూసి ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వితిన్ 48 అవర్స్లో 24 to 48 అవర్స్లో కంట్రోల్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి లైఫ్ రిస్క్ లేకుండా చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ సేఫ్ మంచిగా. ఒంట్లో ఉన్న రక్తం వాళ్ళ ఒంట్లో ఉన్న జాయింట్స్ని కానీ వెజల్స్ని కానీ నర్వ్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది జాయింట్స్, కానీ రేర్గా వెజల్స్ అంటే రక్తం సంబంధించిన నాళాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఆ రక్తం సంబంధించిన నాళాలు ఏ ఏరియాకి సంబంధించిన నాళాలు ఎఫెక్ట్ అయితే ఆ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లం రావచ్చు. కామన్గా స్కిన్ కానీ లేకపోతే కిడ్నీ కానీ నర్వ్స్ కానీ సంబంధించిన నాళాలు బ్లాక్ అవ్వడం వల్ల వాస్కులైటిస్ అంటారు. అంటే ఆ బ్లడ్ వెజల్ లోపల డ్యామేజ్ జరగడం, ఇన్ఫ్లమేషన్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల జరిగే ఇన్ఫ్లమేషన్ తోటి అది అవుతుంది. ఇది ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో చూస్తుంటాం. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు స్మోకింగ్ ఉన్న వాళ్ళతో ఎక్కువగా చూస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంటే ఈ వాస్కులైటిస్కి కూడా హెల్ప్ చేస్తుంది. కాకపోతే మనము రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యాక్టివిటీ తక్కువ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్ని ప్రివెంట్ చేయడానికి పనికొస్తుంది. రజిత్ కుమార్ గారు అన్ని విధాలుగా యశోద యాజమాన్యం మాకు ఎలాంటి పరికరాలు కావాలన్నా కానీ ఆన్ టైం ఇవ్వడం వల్లే ఇది సాధ్యమవుతుంది. సో అందరి జనాల్లోకి తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.
అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది సార్ దీనికి వైద్య ఖర్చులు అని ఎంత 5.5 lakhs వరకు అయింది మొత్తం టోటల్ ఇదేంటంటే మీకు ఆర్ఏఎస్ లాంటి వాటిలో మీకు రక్తనాలకు సంబంధించి దాని ఏంటంటే మీకు 5.5 lakhs ఏంటంటే అన్ని స్పెషాలిటీస్ ఇన్వాల్వ్ కావాలి. దానికి ఆల్రెడీ రిమోట్ వాళ్ళకి చూడడం వల్ల కార్డియాలజీ కూడా మనకి అవసరం పడింది. అదే మీకు ఇందాక చెప్పినట్టుగా బైపాస్ చేయకుండా దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేయాలి కాబట్టి 5.5 లక్షల్లో పేషెంట్ 23 గంటల్లో చికిత్స అందించబడింది. అండ్ 72 hours తర్వాత రీఛార్జ్ అయింది. మామూలు అది అన్ని రకాల అంటే అన్ని ఖర్చుతో కలిపి మామూలు స్టెంట్ అయితే తక్కువలోనే అయిపోయేది. నేను చెప్పాను కదా, అది లీక్ అవ్వకుండా ఉండాలి, ప్లస్ కంప్లీట్గా సపోర్ట్ ఇవ్వాలి. చాలా లాంటి స్టెంట్ వేస్తే మళ్ళీ అందులో లీక్ అవుతుంది. సో అందుకని కవర్డ్ స్టెంట్ అంటారు దీన్ని. సో ఆ కవర్డ్ స్టెంట్స్ అనేవి మనకు ఇండియాలో తయారు చేసే కవర్డ్ స్టెంట్స్ చాలా తక్కువ. సో ఇంపోర్టెడ్ స్టెంట్ అనమాట. సో ఈ స్టెంట్ కాస్ట్ మనకు 1.8 lakhs వరకు